ఇది క్వశ్చన్ సార్ మనకు ప్రేక్షకుల నుంచి. కొడాలి నాని, రోజా, అనిల్, సజ్జల్, షర్మిలనే టార్గెట్ చేయడానికి కారణం ఏంటిది? అంటే వీళ్ళే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నుంచి అని అడుగుతున్నారు. ఎవరిని? షర్మిల గారిని. అంటే వీళ్ళు నలుగురే, కొడాలి నాని గారు, రోజా గారు, అనిల్ గారు, సజ్జల్ గారు, వీళ్ళే షర్మిల గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకు? మిగతా వాళ్ళు కాంగ్రెస్లో కానీ టీడీపీలో పోవడం సిద్ధంగా ఉన్నట్లు లెక్క. అలా అంటారా? వాళ్ళని అడిగినా వాళ్ళు తిట్టమన్నా కానీ మేము తిట్టం బాబా అంటున్నారు వాళ్ళు. వీళ్ళంటే ఇంకెక్కడికి వెళ్తాం లేదు, వీళ్ళకి గొలుసులేసి కట్టేసినట్టే. వీళ్ళు ఇక్కడే ఉండాలి, ఇటు పోవడం లేదు వాళ్ళకి. వాళ్ళు తిడతారు. పైగా వాళ్ళే బాగా దుర్వాసన మీద చల్లగలరని వాళ్ళ చేత మాట్లాడుతున్నారు. వాళ్ళే మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడితే ఎక్కువ వాసన వస్తుంది అనుకుని వాళ్ళ చేత మాట్లాడిచ్చి ఉండొచ్చు. మీకు వ్యక్తిత్వం ఉన్నవాడు, రాజకీయాలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినంత మాత్రాన వైసీపీలో ఉన్న వాళ్ళకే కొంచెం స్థాయి తగ్గిపోయినట్టు. వాళ్ళు ఇప్పటికే సిగ్గుపడుతున్నారు. ఇతను ఫాలోవర్స్, ఇతను మా నాయకుడిని చెప్పుకోవడం సిగ్గుపడుతున్నారు వాళ్ళు, వైసీపీ అని చెప్పుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి తిట్లు కూడా తిట్టమంటే వాళ్ళకి ఎంత రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉండి అయోమయంగా ఉన్నప్పుడు ఎందుకు తిడతారు వాళ్ళు? మేము తిట్టమని చెప్తారు వాళ్ళు. ఓకే, అలానే వీళ్ళనే పెట్టుకున్నారనమాట పెట్టడానికి. ఓకే. ఆయన చూస్తే సార్ రీసెంట్లీ కనుక మనకు 28వ వర్ధంతి మన ఎన్టీ రామారావు గారు జరిగినప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర, మన ఇక్కడ ఎన్టీ రామారావు స్టేడియం దగ్గర బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పడం జరిగింది. దాని మీద చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. దానికి ఏం ఉద్దేశంతో అన్నారు సార్? అది మీరు ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే అక్కడ స్వాగతం సుస్వాగతం అని పెట్టారు కాబట్టి అలాంటి ఫ్లెక్సీలు ఉండటం నాకు నచ్చదాన్ని తీసేయమని ఉండొచ్చు బహుశా. ఒకవేళ నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ నచ్చక కూడా తీసేయమని ఉండొచ్చు. ఏముంది, ఎన్టీఆర్ ఓవర్ యాక్షన్ అని తీసేయమని ఉండొచ్చు. అంటే ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్ ఫ్లెక్సీలు పనేటి అక్కడ నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నీ పనేటి? నువ్వు ఎందుకు వెళ్తున్నావు? దాని గురించి చూసుకోవాలి తప్ప ఫ్లెక్సిలిటీ అదేమన్నా పండగ? అదేమన్నా సంబరం చేసుకుంటున్నారా? కాబట్టి పెట్టి ఉండొచ్చు అని ఉండొచ్చు. తప్పే ఉంది. వాళ్ళు బాబాయ్ అబ్బా కొడుకులండి, బాబాయ్ కొడుకుని, అబ్బాయి బాబాయ్ అబ్బాయి, వాళ్ళు ఏమైనా అనుకుంటారు మనకి. అంటే సిబిఎన్ గారి అప్పుడు స్పందించలేదని ఆ కోపం ఏమైనా ఉందా బాలకృష్ణ గారికి? అని జైలుకి వెళ్ళినప్పుడు ఏం స్పందన, ఏం టాక్ చేయలేదు, బయట ఏం చెప్పలేదు అన్న కోపాలు ఏమైనా ఉన్నాయా అని అంటున్నారు. దాని మీద ఏముండదండి. ఎవరికి కోపం? ఎన్టీఆర్ గారి మీద, జూనియర్ ఎన్టీఆర్ గారు. డెఫినెట్గా ఎన్టీఆర్ మీద కోపం ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకు సార్? ఎందుకు ఉండదు? స్పందించాలి కదా. మా తాత మా పార్టీ అన్నప్పుడు, ఈ చెత్త తీసేసుకుంటారని చూస్తున్నప్పుడు అంటారు కదా. డెఫినెట్గా అంటారు. ఎందుకంటారు? పార్టీ ఈ చెత్త తీసేసుకుంటాను రెడీగా ఉన్నప్పుడు నువ్వు కూడా స్పందించాలి కదా. మౌనంగా ఉండకూడదు. మౌనంగా ఉన్నావంటే నీలో నా మర్మం ఉన్నట్టే, మాయ ఉన్నట్టే, మోసం ఉన్నట్టే. డెఫినెట్గానే నీ సొంత మేనత్త గురించి మాట్లాడితే మాట్లాడవా? ఎవరు చెప్పారు నీకు? నీ కూడా ఉన్నవాళ్ళు ఎవరు? దుష్టజన సాంగత్యం చేస్తే మంచి కుర్రోడు పాడైపోతలేదు, మంచి భవిష్యత్తు ఉన్నవాడు. డెవిల్ అనే సినిమా వచ్చింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది సినిమా, అద్భుతంగా ఉంది సినిమా. కళ్యాణరామ్ బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు, డైరెక్టర్ బ్రహ్మాండంగా తీసాడు సినిమా. ఆ స్టోరీ కానీ, సినిమా తీసిన విధానం కానీ, లొకేషన్స్ కానీ, ఆ పీరియాడికల్ మూవీ. ఆ సినిమా ఏమైపోయింది? మీ నోటి వల్ల కదా. ఇంట్లో కూర్చొని మాట్లాడతాం, మద్దతు ఇవ్వడానికి నువ్వు పనిగట్టు చెప్పడం ఏంటి? అది ఈ పార్టీ కదా, మీ తాత పార్టీ కదా. మమ్మల్ని రానివ్వలేదు, ఎవరు పిలుస్తారు? బొట్టెడు పిలుస్తారు. అది ఏమన్నా ఇంట్లో పెళ్ళా? అది ఏమన్నా రాజకీయ పార్టీకి ఎవడన్నా పని చేస్తాడు, ఎవరన్నా పని చేయాలి. నీ పార్టీ అనుకున్నప్పుడు ఇంకెక్కువ పని చేయాలి. అక్కడ జో జీతా ఓయి సికందర్, ఎవడు పని చేస్తే ఆడికి ప్రాముఖ్యత ఉంటుంది. మొదట కొన్నాళ్ళు అవకాశం దొరుకుతుంది ఏదైనా రికమెండేషన్, తర్వాత నీ పనితీరే నీకు ప్రూవ్ చేసుకోవాలా. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మా అబ్జర్వేషన్ ఏంటంటే కార్యకర్తల పార్టీ. నాయకుడు కొడుకో లేకపోతే నాయకుడు తాలూకో అంటే అక్కడ ఏం పని జరగదండి. వాళ్ళు ప్రూవ్ చేసుకుని తీరాలి. వాళ్ళు ఎన్టీ రామారావు గారిని వద్దనుకున్నారు, వాళ్ళు రేపు చంద్రబాబుని వద్దనుకుంటారు. తేడా వస్తే ఈయనంత. కాబట్టి అదేదో ఎవడో ఇవ్వాలని కోరుకోకూడదు, నువ్వు తెచ్చుకోవాలా. నువ్వు తెచ్చుకోవాలంటే దానికి కొన్ని పనులు చేయాలి. ఆ కుటుంబానికి దూరంగా ఉండి ఆ కుటుంబాన్ని ఎలా చెప్పుకుంటావు? ఆ ఊరికి ఈ ఊరు అంతవరకు, ఈ ఊరికి ఆ ఊరు అంతవరకు కదా. కుటుంబం నేను దూరంగా పెట్టాడంటే నువ్వేదో చేసి ఉంటావు కదా. ఒంటి చేతితో తప్పట్లు రావు కదా. కాబట్టి మనం అందరం మనకు తెలియనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకుంటాం అనవసరం. బాబాయ్ అబ్బాయి ఏమైనా మాట్లాడుకుంటారు వాళ్ళు, అది ప్యూర్లీ పర్సనల్. తీసేయమంటే తీసేయమంటాడు, అంటాడు. ఎందుకు పెట్టారు రా అని అడుగుతాడు, తిడతాడు కూడా.
మనం ఎవరు మాట్లాడటానికి? అంతే కదా. అండ్ దీని మీద లక్ష్మీపార్వతి గారు కూడా స్పందించడం జరిగింది. మీకు ఆ పేరు తెలిస్తే మీరేం చేస్తారో తెలియదు, కానీ ఆ పేరు నా నోట్లోంచి వస్తే రాత్రి రాగి చెంబులో నీళ్ళు వేసుకుని అందులో 4 తులసాకులు వేసుకుని తెల్లవారులు నానబెట్టి ఆ నీరు తాగితే కానీ నోరు శుభ్రం అవుతుంది నాకు. ఆ పేరు తెలవను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు దిష్టి నిమ్మకాయ తొక్కేస్తే ఆ దయ్యం వచ్చేసింది ఇంట్లోకి. అదొక పీడ గాలి సోకిందంటారు కదా చిన్నప్పుడు, అలాంటిది ఆ కుటుంబానికి పట్టిన సీడ. సిగ్గు లేకుండా ఇవాళకే మాట్లాడుతుంది. ఎన్టీ రామారావు గారే కాదు, ఆ మాజీ భర్త వీరగంధం సుబ్బారావు కూడా ఉన్నాడు కదా, వాళ్ళ గురించి కూడా మాట్లాడాలా. అది పచ్చి మోసం చేశాయని ఈయన చేరిపోయింది, అంటే అడ్డుకుపోయింది అలా వచ్చేసి. ఇప్పుడు భూలోక సుందరం అని చెప్పేసి ఈయన ప్రేమించేయడా ఎన్టీ రామారావు గారు? వాళ్ళకి దురదృష్టం అది అంతే. చంద్రుడికి కూడా మచ్చన్నట్టు ఒక మహా లెజెండరీ పొలిటీషియన్, లెజెండరీ హీరో, విశ్వవిఖ్యాతుడికి పట్టిన సీడ ఇది. ఒక మంచి మామిడి పండు ఇంత ఉంటుంది, దానికి ఏదో పురుగు ఉంటుందంట, అలాంటిది. ఒకటిసారి అంత మాట అన్నారు. ఖచ్చితంగా అన్నాను. తప్పే ఉంది? తప్పే ఉంది. నేను తప్పు మాట్లాడానండి. అంత మాట అనేసి నేను ఎంత మాట అన్నాను, ఇంకా అంటాను. ఆ మాట అంటానికి బరువు సరిపోవట్లేదు. ఇంకా కఠినమైన పదం ఉంటే మాట్లాడతాను. ఒళ్ళు రగిలిపోతూ ఉంటుంది. వాళ్ళ అభిమానులకి పార్టీ వాళ్ళకి ఏమన్నా ఉండదు. ఆ సామాన్యులు మాకే సిరా కొత్తదా మనిషిని చూస్తుంటే. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా ఏంటి మాట్లాడతా? పదే చంద్రబాబు గారు ఆ కుటుంబం మాట. నీకేం అర్హత ఉంది ఆ కుటుంబం గురించి మాట్లాడడానికి? నీ స్థాయి ఏంటి? నువ్వెవరు? హూ ఆర్ యూ? పచ్చల తాళ్ళిపేటలో నీ బతికేంటి? అవన్నీ గుర్తించుకోవాలి కదా. మాకు తెలియదు అనుకుంటున్నారా? ఇన్నాళ్ళు మాట్లాడలేదంటే ఆయన మీద గౌరవం. నువ్వు దారి తప్పి గట్టు తప్పి మాట్లాడుతుంటే ఊరుకుంటావా? ఎందుకు ఊరుకోవాలి? మాకు చేత కదా మాకు మాట్లాడడం. ఖచ్చితంగా నీకన్నా బాగా మంచి భాష మాట్లాడగలుగుతాం. నువ్వు సంస్కృతం మాట్లాడతావు. పచ్చి బూతులు మాట్లాడితే ఇంకా పచ్చి బూతులు మాట్లాడతాం. ఓకే, మళ్ళీ ఇది ఎంత ఎవరు వ్యతిరేకిస్తలేదు కదా సార్? ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారో వేరే వాళ్ళు ఏం చెప్తలేరు, దాని మీద స్పందించారు, ఏం చేయరు, పట్టించుకోరా? ఎవరో ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు ఏదైనా విమర్శించినా కూడా ఎవరు కూడా దాని మీద పట్టించుకోరు. కారణాలు ఏంటి? ఎందుకు పట్టించుకుంటారు? దారిపోయి కూడా ఆవిడెవరో అక్కడ ఉంటుంది కదా, లోకులు పలుకు ఆకులు ఉంటుంది కదా, ఆవిడకి వీడికి పెద్ద తేడా ఉంది. ఇంకా ఆవిడకన్నా ఫాలోవర్స్ బోళ్ళ మంది ఉన్నారు. ఓకే సార్, చూస్తే కనుక మనకు ఈ వైసీపీ నుంచి వెళ్ళి లావు శ్రీకృష్ణదేవరాయ గారు ఎంపీ, నర్సరావుపేట ఎంపీ గారు కూడా రాజీనామా చేశారని చెప్పడం జరిగింది. రాజీనామా వెనకాల ఏముంటాయి సార్ కారణాలు? కారణాలు ఏముంటే నేను ఇవ్వలేకపోతున్నాండి ఆయన. ఇన్నాళ్ళు కూడా ఎందుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ విధానాల్లో వాళ్ళ వంట భయమే. ఎందుకంటే వాళ్ళు రిజర్వేషన్ లేకుండా పైకి పంపించేస్తారు కదా, వ్యాపారం ఉంటే ముగించేస్తారు. కాపురం చేస్తుంటే రెండు ఏం చేశారు చూడండి. అలాంటివి చేస్తారు కాబట్టి ఎందుకు వచ్చిన కూడా బాబు ముక్కు మూసుకుని ఉన్నారు రెండాళ్ళు. మీకు రేపు నోటిఫికేషన్ రానే ఉండాలి, మొత్తం ఖాళీ అయిపోతారు. మీకు ఫ్రూట్ కటింగ్ అని యూట్యూబ్ ఛానల్స్లో చూసే ఉంటారు మీరు. దానిమ్మకాయని కట్ చేసి ఇలా కొట్టకాని గెలజలు కలకలకమ్మంటే అలా రాలిపోతారు, అందరూ పారిపోతారు. ఎవడ ఉన్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడ కూర్చుని ఉంటాడు, చుట్టూరు 4-5 కూర్చుంటారు అంతే. మిగతా వాళ్ళందరూ చదువుకుంటారు, ఎవరో ఉండరు అంతే. చూద్దాం, వెయిట్ అండ్ సీ. మీరు ఇంకా వెయిట్ చేయలేవు, మాకు ఆల్రెడీ ఆ దృశ్యం కనపడుతుంది. మీకు దృశ్యం ఉంది ఆల్రెడీ? ఆ దృశ్యం కనపడుతుంది ఆల్రెడీ. అచ్చా, మీకు తప్పదు, మీరు చూడాలి. చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చి చాలా విషయాలు తెలియజేసుకున్నాం, చాలా విషయాలు చర్చించుకున్నాం. చూద్దాం, వెయిట్ అండ్ సీ. రాబోయే కాలంలో ఏం జరుగుతాం, మరీ ఇంటర్వ్యూలు కలుద్దాం, మళ్ళీ ఇంకో విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ అండి పప్పు గారు, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున ఒకటి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.